జార్ఖండ్ రాజధాని రాంచీలో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. విధానసభ ముట్టడికి విద్యార్థుల ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. మరోసారి విధానసభ ముట్టడికి వెళ్లిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు జులిపించారు. దీంతో విద్యార్థులు పరుగులు తీశారు. అటు విద్యార్థుల ఆందోళనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విధానసభ ముందు భారీగా పోలీసులను మోహరించారు. అటు పోలీసుల లాఠీచార్జ్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేపీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని విద్యార్థులు చేపట్టిన నిరసన 16వ రోజు కంటిన్యూ అవుతోంది. ఇవాళ విధానసభ ముట్టడికి పిలుపుతో ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన వేలాది మంది విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. అటు బారికేడ్లను తోసుకుంటూ విధానసభ వరకు వెళ్లిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అటు విద్యార్థులను నియంత్రించేందుకు పోలీసులు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే విద్యార్థులు అటు విద్యార్థులను నియంత్రించేందుకు పోలీసులు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. దీంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు సవాల్గా మారుతోంది. चलो